గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అధికార విపక్షాలు డి అంటే డి అనేలా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల సర్కార్ చెలో మేడిగడ్డ అని పిలుపునిచ్చింది కాంగ్రెస్ సర్కార్. పరిశీలన ప్రెజెంటేషన్తో బీఆర్ఎస్ కు జలకిచ్చింది. ఇప్పుడు గులాబీ దళం యాక్టివ్ అయింది. మార్చి 1న మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లనుంది. ఇంతకీ గులాబీ నేతలు మేడిగడ్డకు ఎందుకు వెళ్తున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? పొరపాట్లను సరిదిద్దుకుంటారా? కాంగ్రెస్ లోపాలను ఎత్తి చూపుతారా? ఇదే వాళ్ళ క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు మనకి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సంధ్యారెడ్డి గారు, అధికార ప్రతినిధి. నమస్తే అండి. సంధ్యారెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో స్టార్ట్ చేద్దాం. మొన్న మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు, చెలో మేడిగడ్డ అన్నారు, వెళ్ళారు, వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ వంతు వచ్చినట్టుంది మీకు కౌంటర్గా. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు కౌంటర్ రావాలి అంటే కౌంటర్ వచ్చినట్టు కదమ్మా. అది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందనే తెలుసు అందరికి. ఇప్పుడు మేము అసెంబ్లీలో అంతే చెప్పినాము, మేడిగడ్డ దగ్గరికి రమ్మని చెప్పాము. మేడిగడ్డ వదిలిపెట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి నల్గొండ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించట్లేదమ్మా. ఇవాళ మేమేదో ఇప్పుడు మరి మీరెందుకు వెళ్తారు? పిక్నిక్ వెళ్ళినట్టుగా మీరు మార్చి 1 నాడు మీరు ఎందుకు పోతున్నారు? అంటే ఇప్పుడు ఆడ అబద్ధాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నా. తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు మీడియాని తీసుకొని వెళ్ళాం కదా ప్రభుత్వము, అక్కడ మీరు అన్ని చూపిస్తున్నారు కదా. ఈ రోజు అక్కడ అసత్యాలు అయితే చూపించట్లేదు కదా. అక్కడ ఏ గండి పడిందా, గండి పడలేదా, అసలు ఎంత అవినీతి జరిగిందంటే ఇప్పటికీ కూడా వాళ్ళు తప్పు ఒప్పుకోవట్లేదంటే. సంధ్యారెడ్డి గారు, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా బీఆర్ఎస్ నుంచి మనకి దేవి ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు, వాతో మాట్లాడదాము. నమస్తే అండి. హలో దేవి ప్రసాద్ గారు. దేవిప్రసాద్ గారు, మొన్న మీరు చెలో మేడిగడ్డ అన్నారు, అంటే దట్ మీన్స్ బీఆర్ఎస్ ఇప్పుడు చెలో మేడిగడ్డ అంటోంది, అప్పుడు కాంగ్రెస్ మేడిగడ్డ అంటే ఏంటి? కౌంటర్ గా ఏమైనా వెళ్తున్నారా? ఏమిటి మీ ఉద్దేశం ఏంటి అసలు? ఒక్కటండి, ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక మల్టిపుల్ ప్రాజెక్టు. పారిశ్రామిక అవసరాల కోసం, తాగునీటి అవసరాల కోసం, వ్యవసాయ అవసరాల కోసం అనేక ఏళ్లుగా నలిగినటువంటి ఒక వివాదాన్ని పరిష్కరించుకొని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి చేసినటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్. అందులో మేడిగడ్డ ఒక భాగం. అందులో కాళేశ్వరంలో చాలా ఉన్నాయి, అనేక బ్యారేజీలు ఉన్నాయి, అనేక రిజర్వాయర్లు ఉన్నాయి, అనేక కాలువలు ఉన్నాయి, అనేక సొరంగాలు ఉన్నాయి, అనేక సర్జికల్ పూల్స్ ఉన్నాయి. ఒక దగ్గర మేడిగడ్డ దగ్గర నాలుగు పిల్లర్లు, 3 పిల్లర్లు కొంత దెబ్బతిన్నటువంటి మాట వాస్తవం. అది అందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి అంశం. 81 పిల్లర్లల్లో కొన్ని పిల్లర్లు అయినాయి. అయితే ఈ పిల్లర్ను రిపేర్ చేయాల్సినటువంటి సందర్భంలో రిపేర్లు చేయకుండా అవి డిస్ప్లేకి పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏమైపోయిందంటే అవి ప్రజలకు చూపించడానికి మొత్తంగా కూడా ఇవాళ రైతాంగానికి ఈ ఫసల్కి నీళ్లు ఇవ్వకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం. దేవిప్రసాద్ గారు, అంటే మీరు అంటున్నారు, ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు వాస్తవమే, అవి కొంచెం కుంగిన మాట వాస్తవమేనని. అయితే 1-2 పిల్లర్లు దెబ్బతింటే ఏంటి నష్టం అని ఆ రోజు నల్గొండ సభలో కేసీఆర్ అన్నారు. అవును, ఇప్పుడు కూడా అదే అంటున్నాం కదండి. ఇప్పుడు ఒక పిల్లర్ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టు ఊలగొడతారా? అది కాదు కదా. ఇప్పుడు సాంకేతిక పరమైనటువంటి నిపుణులు వచ్చి కూడా మనం చూసిండ్రు. నిన్న కూడా ఎవరో తమిళనాడు వచ్చి చూసుకోవచ్చు. ఈ 3 పిల్లర్లకి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ ని అవసరంలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎంతసేపటికి ఏంటంటే ఇది కేసీఆర్ కట్టిండు, గత ప్రభుత్వం కట్టింది కాబట్టి ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం చేసినవన్నీ చెడ్డవి అని నిరూపించడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇది డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. అడిగితే వాళ్ళ అఫీషియల్స్ ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదంటున్నారు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతసేపు అక్టోబర్ లో మేం చేస్తాం, ఏమన్నా ప్రాబ్లం వచ్చింది కాబట్టి అన్నారు. ఆ తర్వాత మాకు సంబంధం లేదు, అసలు డిజైనే మాది కాదు కేసీఆర్ అంటున్నారు వాళ్ళు. ఒక్క నిమిషం అండి. అక్టోబర్ లో దానికి కొంత పగుళ్ళు వచ్చినాయని చెప్పి రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయిన తర్వాత ఆ కంపెనీలకు, వాళ్ళు ఎల్ఎన్టీ కంపెనీకో దానికి బాధ్యులైనటువంటి ఏజెన్సీలకో లేఖలు రాసిండ్రు. మన డిస్ప్లేలో కూడా పెట్టింది కదా, అక్కడ పెట్టినటువంటి దానిలో కూడా లేఖలు ఏ డేటుకు రాసిండ్రు. 3 సార్లు లేఖలు రాసినటువంటి విషయాన్ని కూడా వాళ్ళే చూపించారు, నేను చూపించింది కాదు. 3 సార్లు కూడా లేఖలు రాసిండ్రు. అంటే దీన్ని వెంటనే సరిచేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఏజెన్సీలకు అవసరమైనటువంటి సమాచారాన్ని ఇచ్చినప్పటికీ కూడా చేయలేదు. అప్పుడు ఎన్నికల కార్యక్రమం ఉంది, నవంబర్లో ఎన్నికల కమిషన్ వ్యవహారం ఇదంతా కూడా ఉంది కాబట్టి సరైనటువంటి టైంలో కొంత సమయం ఇవ్వలేకపో ఉండొచ్చు. కానీ ఈ 3 నెలలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలు అవుతా ఉంది. ఇంకో 7వ తారీఖు వస్తే నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా అందులో లోపాలు ఉంటే, అందులో ఏమైనా అవినీతి జరిగితే
డెఫినెట్ గా ఏదో జడ్జి చేస్తామన్నారు, వాటితో విచారణ జరిపించండి. అది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ఇవాళ ప్రజలకి నీళ్లు ఇవ్వాల్సినటువంటి కర్తవ్యాన్ని పూర్తిగా దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇది ఎప్పటికీ ఇగో ఇట్లా పగులు పోయిన- దేవిప్రసాద్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందులో వాటర్ వదిలే ప్రసక్తి సిచ్యువేషన్ లేదు కదండి. ఎందుకు లేదు? ఎవరు చెప్పారు నీళ్లు వదిలే ప్రసక్తి లేదని? ఇప్పుడు బ్యారేజ్ లో రిజర్వాయర్ చేయకుండా వచ్చిన నీటిని లిఫ్ట్ చేసి వెంటనే అందరికీ వదిలేయచ్చు. ఇప్పుడు మనం ఈ బ్యారేజ్ లో రిజర్వాయర్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నిజంగానే నీళ్లు నింపితే ఏదైనా ఉపద్రవం ముందుకొస్తుందని ఎవరైనా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిందా? ఎవరు చెప్పకుండానే వీళ్ళే నిర్ణయాలు తీసుకొని అందులో స్టోర్ చేయకుండా తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా చేయడమే ఒక ప్రధాన లక్ష్యమా? ఇప్పుడు పార్టీ ఇప్పుడు అది రైతాంగానికి అవసరమైనటువంటి ఒక ప్రాజెక్టు, దానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి మర్చి గత ప్రభుత్వం మీరు చేయండి, మీరు పొలిటికల్ ఆరోపణలు చేయండి, సభలు పెట్టండి, ఇంకోటి పెట్టండి, ఏమైనా చేసుకోండి, కానీ ప్రజలకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని వేగవంతం చేయండి. ఒక ఆయనేమో ఆ ప్రాజెక్టు మొత్తమే పనికి రాదంటాడు, ఒక ఆయన కూలగొట్టాలంటాడు, ఒక ఆయనేమో అంటే ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు మాట్లాడతారు. నిపుణులకు సంబంధించినటువంటి రిపోర్ట్లే లేవు. కూడా వచ్చి పరిశీలించి వెళ్ళింది కదా, మరి దాని మాట ఏమంటారు? సంబంధిత ఇంజనీరు ఇచ్చిండు, అక్కడ ఎవరు నిపుణులు ఇది జరగలేదు. మీరు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని డిక్లేర్ చేశారు. అతిపెద్ద స్కామ్లు ఎన్ని ఉన్నాయో నింగి నుండి నేల వరకు అవన్నీ కూడా మనం అనేక సందర్భాల్లో చూసినాం. నేను ఏమంటున్నా, ఇది ఒక రాజకీయపరమైనటువంటి విమర్శగా కాకుండా ఇప్పుడు రైతాంగం తల్లడిల్లుతా ఉంది, నీళ్లు లేవు, ఉన్నటువంటి నీళ్లను లిఫ్ట్ చేసి కిందికి చెరువులు దింపుకున్నట్టయితే అంతో ఇంత పంటలు పడి రైతాంగం సుఖంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని తీవ్రతరం చేయమని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము ఫస్ట్ నాడు కూడా మేడిగడ్డకు మా పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులు అందరం కూడా పోతా ఉన్నాం. మేము కూడా విజిట్ చేసి అన్ని ప్రాజెక్టులు తిరుగుతామండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డనే కాదు, అన్ని రిజర్వాయర్లున్నాయి. మల్లన్న సాగర్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది, అనంత సాగర్ ఉంది, కొండపోచమ్మ ఉంది, అట్లాగే అన్న సుందిల్ల ఉంది, సరస్వతి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూపించి వీటికి ఇక్కడ ఏమైందని, మరి ఇవాళ ఒక్క ప్రాజెక్టు దగ్గర సమస్యలు వస్తాయి, అనేక ప్రాజెక్టులు అనేసార్లు. నిన్న మీరు విశాఖ బీచ్ లో చూసింది కదా, ఒకటి సముద్రంలో ఈ రోజు ప్రారంభిస్తే తెల్లారే పోయింది. అట్లాగే గుజరాత్ లో అయినాయి, బీహార్ లో అయినాయి, బెంగాల్లో అయినాయి. అనేక సాంకేతిక పరమైనటువంటి లోపాలు జరుగుతుంటాయి. ఇవి సాంకేతికపరమైన లోపాలన్నీ కూడా అవినీతి అని కట్టగట్టి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మంచిది కాదు. మీరు విచారణ చేసుకోండి, అందులో ఏజెన్సీలు తప్పుందా, ప్రభుత్వాలు తప్పున్నాయా, విధానాలు తప్పున్నాయా, అవి రెండో పార్ట్. నేను ఏమంటున్నానంటే ఇటువంటి సందర్భంలో నీటి ఎద్దడి తీవ్రమవుతున్నటువంటి సందర్భంలో ప్రజానీకానికి నీళ్లు ఇవ్వడానికి అవసరమైనటువంటి చర్య తీసుకునే బదులు రోజు ఇప్పుడు మీరు వెళ్తున్నది దేనికి? అంటే ఏమన్నా తప్పులు ఉంటే సరి చేయడానికా, ఒప్పుకోవడానికా, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఏమన్నా ఆరోపణలు చేయడానికా? దేనికి వెళ్తున్నారు? తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేముంది? ఓకే దేవిప్రసాద్ గారు, ఇప్పుడు మార్చి 1న మీరు ఏదైతే ఒక బృందంగా వెళ్తున్నారో తెలంగాణ భవన్ నుంచి, సో ఏంటి దాని మోటో ఏంటి అసలు? మా మోటో ఏంటండి, ఇప్పుడు మొన్న పోయింది కదా, మొన్న పోయి వీళ్ళు ఒక మేడిగడ్డని చూపించి మొత్తం ప్రాజెక్టులలో అవినీతి అని చెప్తా ఉన్నారు. మేము అన్ని ప్రాజెక్టులు కూడా చూపిస్తాం, ప్రజానీకాన్ని చూస్తాం, విలేకరులకు చూపిస్తాం. కాళేశ్వరానికి కింద ఉన్నటువంటి అనేక బ్యారేజీలు, అనేక నిర్మాణాలు, అనేక అద్భుతమైనటువంటి కట్టడాలు, ఇవన్నీ కూడా చూపిస్తాం. అవి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కైన్కి ఒకటే భాగం చూపిస్తారు. ఎక్కడైతే కుంగిపోయిందో, ఎక్కడైతే పిల్లర్ వగిలిందో దాన్నే పదే చూపించి ప్రాజెక్టు మొత్తం ఇది సరైంది కాదనేటువంటి ఒక భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకి మేము కూడా అందరు విలేకరులను కూడా ఆహ్వానించడం, వాళ్ళకు కూడా అన్ని ప్రాజెక్టులు చూపిస్తాం. తెలంగాణ ప్రజలకి కాళేశ్వరం సంబంధించినటువంటి సమగ్ర స్వరూపాన్ని చూపించి అందరికి కూడా ఒక అవగాహన తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 1,00,000 కోట్లకు సంబంధించింది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రకరకాల ఛానల్స్లో మనం దీనికి సంబంధించి టెలికాస్ట్ అయింది కూడా చూసాం. సో మరి అలాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి సంబంధించి కట్టి ఎన్నో రోజులు అవ్వకుండానే ఇలా కృంగిపోవడం అంటే ఒక 3 పిల్లర్స్ ఎలా చూడాలి? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 1,00,000 ఎకరాలు కాదండి, 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18 లక్షల ఎకరాలు రియంబర్స్మెంట్.
తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల కింద 1 కోటి ఎకరాల మాగాని తెలంగాణ అనేటువంటిది నినాదం. ఇక్కడ ఏమైపోయింది, 18 లక్షల ఎకరాలకు మీరు నాగార్జున సాగర్ చూసినా, ఇంకొకటి చూసినా, ఏది చూసినా ప్రాజెక్టు కట్టినాక 12-15 సంవత్సరాలకు కానీ అనుకున్నటువంటి ఆయకట్టుకు లక్ష్యం నెరవేరదండి. ఎందుకంటే ఫీల్డ్ ఛానల్స్ కావాలి, ఇరిగేషన్ ఛానల్స్ కావాలి, ఇవన్నీ కూడా ఉంటాయి దాని కింద అవసరమైనవన్నీ. ఇప్పటి వరకు ఆ పని 10% పని జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 3,000-4,000 కోట్లు ఎంతో 40,000 కోట్ల మొన్న నాకు కరెక్ట్ గా లెక్కలేదు, మన మంత్రి గారు కూడా చెప్పారు. నేనేమంటున్నా, అవన్నీ ఖర్చు అయితే తప్ప సరువు కాదు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా నువ్వు బాత్రూములు, సున్నము అన్ని వేసుకున్నాక తప్ప మనం పోతే కానీ పర్పస్ సరువు కాదు. ఇప్పుడు కూడా ప్రాజెక్టుల కింద ఏంటంటే బండ్ కట్టినా, ఇంకొకటి కట్టినా కింద ఫీల్డ్ ఛానల్, ఇరిగేషన్ ఛానల్స్, సిస్టమ్ అంతా కూడా కలిపే తప్ప ఆయకట్టు అనుకున్న లక్ష్యానికి నెరవేరదు. అయినప్పటికీ కూడా వాటిని లిఫ్ట్ చేసి ఇప్పటి వరకు నింపిన వాటికి మొన్న కొండ సురేఖ్ గారు రంగనాయక సాగర్ పోయి ఆమె రిలీజ్ చేసిండ్రు. 1,16,000 ఎకరాలకు నేను ఇస్తున్నామని చెప్పారు వాళ్ళు. నేను చెప్పింది కాదు. అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్పెషల్లీ మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే గతంలో ఉన్న ఆయకట్టే ఇప్పుడు కూడా సాగవుతోంది. 1 ఎకరా కూడా ఎక్స్ట్రా ఏం చేసేది దీనికి సంబంధించి అని అడుగుతున్నారు. కొత్త ఆయకట్టు వాళ్ళే చెప్పారండి 95,000 ఎకరాలని. నేను చెప్పింది కాదు. 95,000 ఎకరాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించాడు. న్యూ ఆయకట్టుకు కేవలం 95,000 ఎకరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు నేను అదే అంటున్నా, మొత్తం పర్పస్ సర్వ్ కావడానికి ఇంకా 30-40 ఎన్ని, అది కరెక్ట్ గా నాకు ఎస్టిమేషన్ తెలియదు, బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ అయితే తప్ప అంతా కూడా పర్పస్ సర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు గతంలో ఏ ప్రాజెక్టు చూసినా, ఏవి చూసినా అట్లే ఉంటాయి. కాబట్టి నేను దయచేసి నేనే విజ్ఞప్తి చేస్తాను అంటే, ఇది 2 పార్టీల మధ్య, 2 రాజకీయాల మధ్య జరిగేటువంటి ఘర్షణగా దీన్ని చిత్రీకరించకుండా జరిగినటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలకు సంబంధించినటువంటి మీ విచారణ ఎట్లాగూ జరుగుతుంది, విచారణ చేయించుకోండి. కానీ తీవ్రమైనటువంటి దుర్భిక్షం ఉన్నటువంటి తెలంగాణకి అవసరమైనటువంటి నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చెయ్యాలి. వాటికి మరమ్మతులు చేసి వాటిని నింపేటువంటి పని చెయ్యండి. చేస్తే డెఫినెట్ గా రేపు రైతాంగం పంటలు పండించుకుంటారు. అవసరమైన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ లేదండి. ఎందుకంటే గతంలో ఈ నీళ్లు లిఫ్ట్ చేసి చెరువులు నింపడం వల్ల ఏమైందంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరిగింది. ఇప్పుడు చెర్లలో నీళ్లు లేకపోవడం వల్ల, రిజర్వాయర్లో నీళ్లు లేకపోవడం వల్ల సమస్యలు ఎదురైతాయి. రేపు రాబోయే ఇంకా 2-3 నెలలు మనకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది, నీటి కటకట వచ్చేటువంటి అవకాశం ఉంది. వర్షపాతం ఎట్లుంటుందో మనం ఇంకా అసలు చేయలేము. కాబట్టి వీటిని అన్నిటి కూడా గమనంలోకి తీసుకొని ఇది చెయ్యాలి. డెఫినెట్ గా మా మీద వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని సరైనటువంటి రీతిలో తిప్పికొట్టి రేపు March 1న మేము అందరం కూడా అక్కడికి పోతాం, ప్రజానికానికి చెప్తాం, మీకు కూడా చూపించిన తర్వాత దాని మీద వివరమైనటువంటి చర్చ పెడదాం. అంటే మీ గవర్నమెంట్ అంటే 2014కి ముందు 72,000 కోట్ల అప్పు ఉన్నటువంటి తెలంగాణకి ఇప్పుడు 7 లక్షల కోట్ల వరకు అయ్యింది కదా. మరి ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కట్టినప్పుడు 1,00,00,000 కోట్లతో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఒకటండి, మేము 10 ఏళ్లలో 70,000 కోట్లు చేసినాం. వీళ్ళు వచ్చిన 2 నెలల్లో 14,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు 14 ఆల్రెడీ మొన్న రిలీజ్ అయిపోయినాయి కొన్ని. మొన్న మోదీ గారికి పోయి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసి ఈ బడ్జెట్ ఎన్ని పెట్టారు మీరు చూసారు కదా, 59,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తామని పెట్టారు. నేనేమంటున్నా, అన్ని ప్రభుత్వాలు, ఒక కాంగ్రెస్ కాదు, బీజేపీ 54,000 కోట్ల నుంచి 1,54,000 కోట్లకి అప్పు పెరిగింది. అప్పు పెరగకుండా ఉండదు డెఫినెట్ గా. ఎందుకంటే రెవెన్యూ రిసిప్ట్స్ లో కావచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి అంశాల్లో కావచ్చు, అనేక డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటికి అవసరమైనటువంటి అంటే ఇక్కడ దేవిప్రసాద్ గారు, ఇక్కడ 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ అంటోంది. 14,000 కోట్లు సర్ప్లస్ ఉన్నప్పుడు తెలంగాణ ఏందండి? 2 గంటలు లేని తెలంగాణ, నీళ్లు లేని తెలంగాణ, ఎండిపోయిన తెలంగాణ, బోర్లలో నీళ్లు లేనటువంటి తెలంగాణ, రైతాంగానికి 1 ఎకరం పారనేటువంటి తెలంగాణ. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం ఇవాళ మనం? 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం ఉత్పత్తి చేసేటువంటి స్థాయికి ఎదిగినాం కదా. అది మర్చిపోతే ఎట్లా? డెఫినెట్ గా ఇవాళ విద్యుత్ మీద అపారమైనటువంటి పెట్టుబడులు పెట్టినాం. అట్లాగే నీటిపారుదల మీద పెట్టుబడులు పెట్టినాం, అవసరమైనటువంటి నిర్మాణాలు చేసినాం. ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా, అప్పులు తెచ్చి ఎవరికి ఎక్కడ పెట్టినాం, ఎవరి జేబులలో పోవండి. డెఫినెట్ గా అప్పులు అనేటువంటివి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేటువంటివి ఉంటాయి. నిజంగానే అప్పులు తెచ్చి ఎక్కడైనా
చేస్తే డెఫినెట్ గా దాని మీద చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ రికార్డులు ఉంటాయి, చేస్తాయి. డెఫినెట్ గా అంటున్నారు కదా అన్నిటి మీద విచారణ చేయిస్తామని. నేను ఏమంటున్నా, ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి ఎస్టిమేట్ కాంగ్రెస్ పార్టీ ఉండగానే 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు అంచనాలు పెంచారు. అంటే 23,000 కోట్ల అంచనాలు అవినీతి చేయడానికి పెంచారని మనం చెప్పగలమా? చెప్పండి. అంటే ఇలాంటివన్నీ కూడా రీడిజైన్ చేసి ఇప్పుడు కాళేశ్వరం అని చెప్పి పేరు పెట్టి చాలా ఎక్కువ అమౌంట్ అంటే 1,00,000 కోట్ల రూపాయల వరకు దాని యొక్క ఖర్చుని పెంచేశారని చెప్పి కాంగ్రెస్ అంటోంది. ఇప్పుడు అప్పుడున్నటువంటి ప్రాజెక్ట్ ఏంది, ఇప్పుడున్నటువంటి ప్రాజెక్ట్ ఏంది, అప్పుడెన్ని రిజర్వాయర్లు ఉండే, ఇప్పుడెన్ని రిజర్వాయర్లు ఉండే, అప్పుడెన్ని టీఎంసీలు మనం నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వాయర్లు కట్టాము, ఇప్పుడెన్ని కట్టాము, ఇవన్నీ కూడా అట్లా ఉత్తగా మనం మాట్లాడడం కాదండి. డీటెయిల్ గా కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ లో అనేకం ఉన్నాయి. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. అలైన్మెంట్లు మారినాయి, రిజర్వాయర్లు పెరిగినాయి, కెపాసిటీ పెరిగింది, ఆయకట్టుకు సంబంధించినటువంటి అంశాలు పెరిగినాయి. ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎస్టిమేట్లు ఉత్తగానే ఇంజనీర్లు 2, 4, 5 రోజుల 10 వేయరండి. డెఫినెట్ గా అక్కడ ఉండేటువంటి ఆర్డ్ స్టాటా గురించి అన్ని తీస్తారు, ట్రయల్ పెట్టి తీస్తారు, అవన్నీ చూసి చేస్తారు. ఎట్లా మనం వేగ్గా మాట్లాడడం కాదు. ఇది డెఫినెట్ గా ఒక సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా తీసుకొని ముందుకు పోదాం. నేను దయచేసి ఏమంటాను అంటే దీన్ని ఒక రాజకీయ పరమైనటువంటి చర్చ చేయకండి. ఒక అకాడమిక్ చర్చగా కోటేశ్వరరావు గారు ఉన్నట్టున్నారు, ఇంకా మిగతా మిత్రులు కూడా ఉన్నట్టున్నారు. దయచేసి నేనేం విజ్ఞప్తి చేస్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని భవిష్యత్తులో ఎట్లా ఉపయోగించుకుందాం, జరిగినటువంటి ఏవైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి వాటి మీద ఏం చర్యలు తీసుకుందాం అనేటువంటిది ఒక పార్ట్. అందుకే సెకండ్ పార్ట్ గురించి ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అది చూశారు కదండి సంధ్యారెడ్డి గారు, దేవిప్రసాద్ గారు మాట్లాడిందంటే విన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి. చెప్పినా గదే చెప్తారు, అంతకు మించి వాళ్ళ కొత్తగా వచ్చేది ఏం లేదు, కొత్తగా చెప్పేది ఏం లేదు. అది పాత చింతకాయ పచ్చడి చెప్తూనే ఉంటారు. అక్కడ కేసీఆర్ సభలో ఒక మాట చెప్తాడు, ఇక్కడ వీళ్ళు వచ్చి పాపం కనీసం ఇతను కనీసం ఈ పిల్లర్లకి ప్రాబ్లం ఉందనన్నా కనీసం తనని ఒప్పుకున్నారు. అసలు మిగతా నాయకులు అయితే అసలు అక్కడ ఏం జరగలేదు, మొత్తము పిక్నిక్ వెళ్ళేసి వస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు తప్ప. ఒకటమ్మా, ఊర్లు మునిగిపోతాయి, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది దానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినాము. ఇలా దానికి పవర్ కి మనం డబ్బులు కట్టడానికే 10,000 కోట్లు. అంటే ఇవన్నీ ఎవరి సొత్తు? ఇప్పుడు అందరు బయటికి వస్తారండి కాంట్రాక్టర్లు. అంటే ఇప్పుడు కట్టేది పార్టీలు కాదు కదా. మనం ఒక ప్రాజెక్ట్ కి డబ్బులు రిలీజ్ చేయడం ఒక గవర్నమెంట్ పైన ఉంటది, సెంట్రల్ గవర్నమెంట్ గా, రాష్ట్ర ప్రభుత్వం పైన. కానీ మనం అక్కడ వెళ్ళేసి మీరేమన్నా కడతారంటే మీరు కట్టారా? కేసీఆర్ అక్కడ కూర్చొని నేను అన్నాడు, నేను ఇక్కడ కాలువ దగ్గర కూర్చొని నేను ప్రాజెక్ట్ కట్టిస్తాను. కట్టక ఒక ప్రాజెక్ట్ కట్టినాం. మమ్మల్ని మీరు ఎక్కడిస్తున్నారా? మేము కట్టిన ప్రాజెక్టుల వల్ల ఈ రోజు కాంగ్రెస్ పడి కోయిల సాగర్ అని నెట్టన్ పడి ఇవన్నీ కట్టినాం. మీకు తెలియట్లేదా? సరే, ఒక 100 సంవత్సరాలు అయిపోయింది, దానికి ఏదైనా జరిగిందంటే అది ప్రాబ్లం అనుకోవచ్చు. మీరు ఇంకా అసలు సక్రమంగా కనీసం ఓ 10 ఎకరాలకు నీళ్ళు కూడా సరిగ్గా ఇస్తలేరు. అవునమ్మా, కంప్లీట్ కాకముందుకే ఇది జరిగింది. కంప్లీట్ అయితే పరిస్థితి ఏంటి అని అంటున్నాం. మీకు అక్కడ వాస్తవాలు అనేది ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం? ఇది ఒక్కటే కాదమ్మా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కాదు. ఇప్పుడు గొర్రెల స్కామ్ కానివ్వండి, చేపల స్కామ్ కానివ్వండి, ప్రతి విషయం, రైతు బంధుది కానివ్వండి, రైతు బీమాది కానివ్వండి, చాలా స్కామ్స్ ఉన్నాయమ్మా. ఇవాళ తెలంగాణ ఇంత అప్పులకు కూడుకొని పోయింది అంటే ఇన్ని స్కామ్లు. ఒక్కటి నాట్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు, ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టులే దగ్గర 2 లక్షల కోట్లు. మరి ఇలా 8 లక్షలు 10 లక్షల కోట్లు అప్పు చేసిండ్రంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము వచ్చి 2 నెలలు కాలేదు, వీళ్ళు అప్పు చేసిండ్రంటే రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కోసమే వాడుకోలేదు. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఇవాళ అప్పుల రాష్ట్రంగా ఇచ్చిపోయి కనీసం వేతనాలు ఇవ్వకుండా, డైలీ వేజెస్ మెస్సి కూడా ఛార్జీలు చెల్లించకుండా ఇవాళ చేసిపోయి మళ్ళీ మా మీద మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ రైతు బంధిస్తలే, రైతులకు మేము చెప్పినాము, మా మాట వాళ్ళు నమ్మిండ్రు. మాకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ సంధ్యారెడ్డి గారు వాళ్ళు 25వ తారీఖు వరకు తీసుకువెళ్లారు ఉద్యోగుల జీతాలు అనేవి. మీరు ఇప్పుడే 5వ తారీఖు అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు 1వ తారీఖు అంటున్నారు. ఈ 1వ తారీఖుని కంటిన్యూ చేయగలరా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఉద్యోగుల మీద కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి ఫస్ట్ నెల అవుట్ సోర్సింగ్ వాళ్ళు కాదు, మామూలుగా చాలా మంది, మొన్న మీరు వెళ్ళి అడగండి, ఫస్ట్ నాడు జీతం పడితే వాళ్ళు అదొకటే చెప్తున్నారు, మేము దగ్గర ఎన్ని సంవత్సరాలు అయింది ఫస్ట్ నాడు మాకు జీతం పట్టంగా మేము ఎప్పుడు చూడలేదని.
అంటే మేబీ టీచర్లకు కూడా ఒక్కొక్కసారి టీచర్లకు కూడా 5వ తారీఖు 10వ తారీఖు వచ్చిన రోజులు ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ ఉద్యోగులకు వాళ్ళకి కావాల్సింది ఏందమ్మా, ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు రాగానే 60 రోజులైంది 70 రోజులైంది చెయ్యరా అని బెత్తం పట్టుకొని కూర్చోడానికి మీకా మేము జవాబుదారి? మేము చేస్తామమ్మా, డెఫినెట్ గా చేస్తాము. ప్రజలకి మేము అన్ని అంటే ఈ నేపథ్యంలోనే వాళ్ళ మేడిగడ్డ చెలో మేడిగడ్డ అనుకోవచ్చా? తప్పకుండా ఇప్పుడు వాళ్ళు మేడిగడ్డకు పోనీయండి, మీరు మీడియా ఉంటది, తెలంగాణ ప్రజలు ఉంటారు. మీడియా దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా మనం కూడా వేచి చూడాలి కదా. వాళ్ళు ఇప్పుడు మేము చెప్పిన అబద్ధాలు అన్నారు, కాంగ్రెస్ పార్టీ షో ఆఫ్ చేస్తుంది అన్నారు. సరే మరి మీరేం చేస్తారో చూద్దాము. ఇలా కాంట్రాక్టర్లు ఇక్కడ అందరు పోతారండి. ఇలా నిపుణులు కేంద్రం నుంచి ఒక బృందం వచ్చేసి నిపుణులు చెప్పినారు తప్పకుండా దీనికి ఒక 50,000 కోట్లు మళ్ళా చాలా డబ్బులు అవసరం పడుతుందని. ఇది కూడా అబద్ధమేనా? ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయమేనా ఇది? మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలకు ఎందుకు మేము ఆ తప్పును మేము రెక్టిఫై చేస్తాము, చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ మీరు చేసిన తప్పు అనేది ప్రజలకు తెలియాలి. నువ్వు చేసిన తప్పు ప్రజలకు తెలియకపోతే మళ్ళీ కూడా నువ్వు నమ్మించి మోసం చేస్తావు తెలంగాణ ప్రజలని. ఎంత మందిని మోసం చేయలే. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా పిల్లలకు ఉద్యోగాల విషయాల్లో కోట్ల కేసులు నడుస్తుంటే మేము రిలీజ్ చేసి వాళ్ళకి ఇలా మేము ఉద్యోగాలు ఇస్తుంటే మరి మీరెందుకు చేయలేదు? 10 సంవత్సరాల అధికారం మీకుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, నాట్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో అన్ని సమస్యలను సృష్టించింది వాళ్ళే, కేసులు వేపించింది వాళ్ళే. ఇలా తెలంగాణ ప్రజలు అడ్డుకుంది. కేవలం రైతు బంధు ఒక్కటి మాత్రమే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. రైతు బంధు మీద ఎవరు కూడా అపోహలు ఉండొద్దు. తప్పకుండా మేము ఏదైతే చెప్పినామో తప్పకుండా పాటిస్తాము. పాటించకపోతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాలలో ప్రజలు మాకు తీర్పిస్తారు. ఒకసారి చూడాలి, మార్పు కావాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కర్రగాల్చి వాత పెట్టినా కూడా వీళ్ళకి ఇంకా నోర్లు అట్లా లేస్తుంటే ఏముందనమ్మా, ఏ రకంగా ఉంది తెలంగాణ, ఎక్కడ పోయినా ఏ రకంగా. సంధ్యారెడ్డి గారు, సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, కొంచెం సిగ్నల్ ఉన్న చోట మీరు మాట్లాడగలుగుతారా? బ్రేక్ అవుతూ వస్తుంది మీ వాయిస్. రాలేదు, కోట్ల అప్పులు చేసి పెడుతుంది. ఓకే వినిపిస్తుందా? యు మే కంటిన్యూ మేడం. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వినిపిస్తుందమ్మా. కంటిన్యూ అంటే చేయండి. ఒక్కటి వీళ్ళు ప్రతి విషయంలో గవర్నమెంట్ స్కూళ్ళని పట్టించుకోలేదు. ఎక్కడ కూడా పిల్లలకి కరెక్ట్ అయిన టైం కి ఫుడ్ లేదు హాస్టళ్లల్లో, ఎక్కడ కూడా వాళ్ళకి యూనిఫామ్స్ లేవు, ఎక్కడ ఎవరికి అవుట్ సోర్సింగ్ వాళ్ళని పట్టించుకునే మానవుడే లేడు. ఇలా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమం. సంధ్యారెడ్డి గారు ఇప్పుడు మన టాపిక్ కొంచెం డివియేట్ అవుతోంది. మన టాపిక్ వచ్చి చెలో, అంటే మార్చి 1న బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ. సో మరి ఈ చెలో మేడిగడ్డలో అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇస్తారా, లేకపోతే ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారా? ఏమైనా పరిష్కార మార్గాలు ఏమైనా కనుక్కోవడానికి వెళ్తున్నారా, లేకపోతే మిమ్మల్ని ఎత్తి చూపడానికి వెళ్తున్నారా? డెఫినెట్ గా అమ్మా, వాళ్ళు ఏ సలహాలు ఇచ్చినా మేము స్వీకరిస్తాం. దాంట్లో తప్పేం లేదు. తప్పు జరిగింది, అది ఒప్పుకోవాల్సిందే. అందులో అవినీతికి కంపల్సరీ జైలుకి పోవాల్సిందే. అది సిబిఐ మామూలు విచారణ కాదమ్మా, అది మామూలు విషయం కాదు. అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఇది ఎవరి తాతల ముత్తాతల సొమ్ము కాదు. మేడిగడ్డ అన్నది ఎవరి జాగిరి కాదు. హరీష్ రావు రావాల బయటికి, 3,000 కోట్లు అని రావాల బయటికి. నీ హరీష్ రావు అంటే తెలంగాణ ప్రజలలో కొంచెం మంచి పేరుండే. ఇవాళ ఎంత అవినీతి చేసినావు, ఏం చేసినావు? ఒక నీటిపారుదల శాఖ మంత్రి ఉండి ఇవాళ నువ్వు ఏదో నోరెత్తుకొని చెప్పడం కాదు. ఇవాళ ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు జవాబుదారీగా ఉండాలి. ఇవాళ పోయేసి దీన్ని డైవర్ట్ చేయడానికి నల్గొండ సంధ్యారెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మార్చ్ 1వ తేదీన చెలో మేడిగడ్డ అంటున్నారు బీఆర్ఎస్. సో ఇది ఒక కౌంటర్లా అనుకోవచ్చా? చెలో మేడిగడ్డకి కాంగ్రెస్ కి వాళ్ళకి ఇస్తున్న కౌంటర్లా భావించవచ్చా? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఒక అనలిస్ట్ గా మీరేం చెప్తారు? డెఫినెట్ గా కౌంటరే. ఎందుకంటే అఖిల పక్షాన్ని తీసుకెళ్ళినప్పుడు అఖిల పక్షంలో చేరటానికి వాళ్ళు సిద్ధం కాలేదు. ఆ రోజు నల్గొండలో సభ పెట్టారు. అది కూడా ఒక రాజకీయ పరమైనటువంటి అంశమే. అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించినటువంటిది కూడా ఒక రాజకీయ పరమైనటువంటి అంశమే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఎన్నికలకు ముందు తెలంగాణ అంటే లేదా నీరు అంటే కాళేశ్వరమే నీరు, కాళేశ్వరమే తెలంగాణ అయితే కాళేశ్వరం అన్నట్టుగా దాన్ని ఒక ఎన్నికల ప్రచారం కోసం ఒక
యాత్రా కేంద్రంగా మార్చినటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం. సరే, మేడిగడ్డలో జరిగినటువంటి పరిణామంతో దానికి వాళ్ళు కనీసం చెప్పుకోలేటానికి కూడా వాళ్ళు ఎన్నికల్లో సాహసించలేకపోయారు అనేటువంటిది మనకు తెలుసు. దాన్ని అడ్వాంటేజ్ గా సహజంగానే లోక్సభ ఎన్నికలు ఉన్నటువంటి పూర్వరంగంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా ప్రభుత్వం కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులకు తెలియదు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు 3 పిల్లర్లు మొదటేమో అసలు అదేం పెద్ద సమస్య కాదని చెప్పారు, లేదా దేవిప్రసాద్ గారు లాంటి వాళ్ళు అది సమస్య ఉన్నది, ఆ 3ో 4ో దాన్ని రిపేర్ చేయొచ్చు, వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. వెంటనే రిపేర్ అవటానికి అది వీలైనటువంటి పరిస్థితుల్లో దేవిప్రసాద్ ఉందా గారు లేదా మాత్రమే అనేటువంటిది అడ్మిట్ ఇంకో చేస్తున్నారండి. కోటేశ్వరరావు గారు దేవిప్రసాద్ గారు మాత్రమే అడ్మిట్ చేస్తున్నారు. మొన్న నల్గొండలో కేసీఆర్ అయితే ఒకటి 2 పిల్లలు స్కూల్ పోతే అంటే కొంచెం దెబ్బతింటే ఏమైనా నష్టం ఏమైనా ఉందా అని ఆయన కామెంట్ చేశారు. అదే అది ఒక విధంగా ఒక బాధ్యతారహితమైనటువంటి కామెంట్ అది. ఎందుకంటే 1-2 పిల్లర్స్ అయినా ఇంకో పిల్లర్స్ అయినా కానీ మొత్తం మేడిగడ్డ బ్యారేజీలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని వేరే పద్ధతుల్లో నీళ్లు ఉపయోగించలేదని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు. మీరు చెప్పండి, ఏదైనా మీరు చెప్పండి కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి ఎవరి కామెంట్ కరెక్ట్? నిపుణులు దానికి సంబంధించినటువంటి లోతుపాతులన్నింటినీ కూడా పరీక్షించి నిర్ధారించాలంటే నీటిని తీసేయాలనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి సలహా మేరకే రాష్ట్ర ప్రభుత్వం నీటిని మొత్తం విడుదల చేసింది. ఒకవేళ ఇప్పుడు ఇంకా ఎప్పటికీ నిపుణులు దాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు, లేదా ఇంకా కొద్ది రోజుల తర్వాత అయినా కానీ నిపుణులు పరిశీలించి ఇది నీళ్లు విడుదల చేయటం పిచ్చి పని అని వాళ్ళు చెప్పారనుకోండి, అప్పుడు మనం దాని మంచి చెట్ల గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే లోపల ఏముందో తెలియడానికి నీళ్లలోంచి దిగి చేసేటువంటి కాదు కనుక అవి సాంకేతిక పరమైనటువంటి అంశాలు. ఇక్కడ వాటన్నింటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవిప్రసాద్ గారు చెప్పారు, ఇంకా పిల్ల కాలువలు అంటే నీటి పంపిణీ కాలువలు అవి తవ్వలేదని. ఎవరు తవ్వద్దన్నారు? మొత్తం ప్రాజెక్టు బ్యారేజీలు లేకపోతే ఇతర రిజర్వాయర్లు కట్టడానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రభుత్వము ఆ నిల్వ చేసినటువంటి నీరుని ఏం చేసుకుందామని పిల్ల కాలువలు పంపిణీ కాలువలు ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించి కోటేశ్వరరావు గారు కట్టినప్పుడు టైం వేస్ట్ కదా, సైమల్టేనియస్ గా చేయాలి కదా ఈ పనులు ఆ పనులు కూడా. కెనల్స్ కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, రెండు కూడా. అదే చెప్తున్నా. ఇప్పుడు దేవిప్రసాద్ గారే చెప్పారు, నాగార్జున సాగర్ లాంటివి కట్టిన తర్వాత 10-15 ఏళ్లకి పంపిణీ కాలువలన్నీ పూర్తయినాయి. మరి ఆ అనుభవం ఉన్నప్పుడు, అటువంటి అనుభవం ఉన్నప్పుడు మరి ఎందుకని జాగ్రత్త తీసుకోలేదు? సైమల్టేనియస్ గా రిజర్వాయర్లు లేకపోతే బ్యారేజీలు వీటితో పాటే కాలువలు కూడా తవ్వాలి కదా. ఎందుకని అవి కాలువలు తవ్వని కారణంగా ఇవాళ ఆయన చెప్పినట్టుగానే పంపిణీ కాలువలు తవ్వనట్టుగా ఇప్పుడు ఆ రిజర్వాయర్లో నీళ్లు ఏం చేసుకుంటారు? వెళ్ళి చూడటానికి, మనలాంటి వాళ్ళు చూడటానికి, ఎంజాయ్ చేయడానికి తప్పితే అవి రైతులకు ఉపయోగపడేటువంటివి కాదు కదా. అందుకనే ఆ పంపిణీ కాలువలు తవ్వని కారణంగానే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటి, మేము 18 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చామని చెప్పేసి అంతకుముందు పిఆర్ఎస్ నాయకులు చెప్పారు. అది కాదు, వాస్తవం కాదు. 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకి అట్ ది సేమ్ టైం మరో 18 లక్షల కొత్త ఆయకట్టుకి దాన్ని ఉద్దేశించామని చెప్పేసి చెప్పారు. ఆ కొత్త ఆయకట్టులో ఎంత వచ్చింది అనేటువంటిదే కదా ఇప్పుడు సమస్య. కొత్త ఆయకట్టులో ఎంత వచ్చిందంటే 1 లక్ష ఎకరాలకు మాత్రమే వచ్చింది. ఇప్పుడు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఆ పంపిణీ ఆ కాలువలు తవ్వని కారణంగా 1 లక్ష ఎకరాలే వచ్చింది. మరి ఆ కాలువలు తవ్వాలంటే ఇంకొక 40,000 కోట్లు దాదాపు పెరిగినటువంటి ఖర్చుతోటి 40,000 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు చేయాలి. ఆ 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలంటే దానికి అప్పు తేవాలా, లేకపోతే బడ్జెట్ కేటాయింపులు జరపాలా, ఎట్లా చేయాలి? 40,000 ఒకసారిగా ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో అది సాధ్యం అంటారా? అదే అది ఇప్పుడు అది ప్రతిపక్షంగా బాధ్యతాయుత 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైనటువంటి సూచనలు వాళ్ళు చేయాలి. అట్ ది సేమ్ టైము 1 లక్ష కోట్లు దాదాపు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్టు ఎవరికి రైతులకు ఉపయోగపడకుండా పోతే అది వైట్ ఎలిఫెంట్ అవుతుంది. అందుకని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకనే దీని మీద వివాదం లేదా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు, విమర్శలు వీటిని చేసుకోవడం కంటే నిపుణుల యొక్క అభిప్రాయం తీసుకొని దాన్ని ఎట్లా చేయాలనేటువంటిది ఒక సమస్య అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం దాచినటువంటి ఇంకొక అంశం ఏంటంటే
నిర్మాణం బ్యారేజీలు లేదా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక సర్టన్ పీరియడ్ నిర్వహణకు సంబంధించి నిర్మించినటువంటి సంస్థకు బాధ్యత ఉంటుంది. ఆ లోపల ఏదన్నా లోపాలు జరిగినా లేకపోతే డ్యామేజ్ అయినా దాన్ని తన ఖర్చుతోనే చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు బుకాయించింది ఎల్ఎన్టీ వాళ్ళే మళ్ళా చేస్తామని చెప్పారని. కానీ అదే ఎల్ఎన్టీ ఇప్పుడు ఏం చెప్తా ఉంది, లేదు లేదు మాకేం సంబంధం లేదు, మా గడువు అయిపోయింది అని చెప్పేసి చెప్తా ఉంది. ఆ విషయం మరి అప్పుడు ఎన్నికలకు జనాలు ముందు ఎందుకు ఎల్ఎన్టీ చెప్పలేదు కదండి, ఎన్నికలకు ముందు ఆ విషయం చెప్పలేదు. ఎల్ఎన్టీ చెప్పలేదు, కానీ ఎల్ఎన్టీ చెప్పిందని బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఎల్ఎన్టీ అంగీకరించిందని కదా. మీరు కావాలంటే వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ మీడియాలో కానివ్వండి లేదా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు కానీ చూడండి. ఎల్ఎన్టీ అంగీకరించిందని చెప్పారు. తీరా ఓడిపోయి ప్రభుత్వం మారిన తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళు అప్పుడు అసలు విషయం చెప్పారు, లేదు మేము అసలు అటు చెప్పలేదు అని. అక్కడ కూడా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా ఆ మాట చెప్పించారు. ఎందుకని, మా తర్వాత అయినా మనమే వస్తాము, ఏదో విధంగా మనం సర్దుబాటు చేసి ఏదో ఒక రూపంలో దాన్ని రిపేర్ చేద్దాం అనేటువంటి భరోసా కావచ్చు. అందువల్ల నిజానికి అది ఒకవేళ అటువంటి ఎల్ఎన్టీ కనుక మేము చేస్తామని అనుంటే, ఆ విధమైనటువంటి కమిట్మెంట్ ఉంటే ఇప్పటికే అది దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఒకసారి లెటర్ ఇచ్చిన తర్వాత 100 కోట్లైనా 1000 కోట్లైనా ఎన్ని కోట్లైనా కానీ ఎల్ఎన్టీ సంస్థ మీద బాధ్యత ఉంటుంది. వాళ్ళు అటువంటిది ఏమీ లేదు, మాకు మా గడువు అయిపోయింది, ఆ గడువు అయిపోయిన తర్వాత జరిగిన దానికి మాకేమీ సంబంధం అంటే లేదు మేము 3 చెప్తున్నారు. లెటర్స్ రాసాము ఎల్ఎన్టీకి అని చెప్తున్నారు ఇంతకు ముందు దేవిప్రసాద్ గారు. అదే లెటర్స్ రాశారు. లెటర్స్ రాస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానంలో మాకేం సంబంధం లేదనేటువంటి విషయాన్ని బుకాయించి వాళ్ళు ఏం చెప్పారు, మళ్ళా దాన్ని మాకు అప్పగిస్తే మేము రిపేర్ చేస్తామని చెప్పారు. మళ్ళా మాకు అప్పగిస్తే రిపేర్ చేస్తామని చెప్పడం వేరు, మా ఖర్చుతో మేమే రిపేర్ చేస్తామని చెప్పడం వేరు కదా. మళ్ళా ప్రభుత్వం మాకు అప్పగిస్తే దాన్ని మేము రిపేర్ చేస్తామని చెప్పారు. దాన్ని బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పారు, లేదు వాళ్ళ ఖర్చుతోనే చేస్తామని చెప్పారని చెప్పేసి ఓటర్లని బుకాయించేందుకు ప్రయత్నించారు. కావాలంటే వాటిని వెరిఫై చేసుకోవచ్చు. నేను చెప్పడం కాదు, లేదా ఇప్పుడు నేను చెప్పినా దానివల్ల ఏం లేదు. రెండోది, ఎల్ఎన్టీ అనేటువంటి సంస్థ అది ఇచ్చినటువంటి లేఖలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. రేపు ఒకవేళ ఎల్ఎన్టీని కనుక మాట తప్పింది అనుకోండి, వాళ్ళు ఎల్ఎన్టీ చెప్పినటువంటి వాదం కరెక్ట్ కాదనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ మీద కేసు పెట్టి దాన్ని కోర్టుకు లాగి ఆ మేరకు ఎంత నష్టపరిహారం అయితే అంత నష్టపరిహారం వాళ్ళ చేతనే చేయించాలి. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకోలేదు. ఇక అధికారం పోయింది కనుక అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఆ విధమైనటువంటి చేయాలి. అందువలన ఇది గతంలో దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లాగైతే బీఆర్ఎస్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందో, జరిగినటువంటి లోపాన్ని రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా అదే లబ్ధి పొందడానికి కూడా ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైమ్ ఆ ప్రాజెక్టు ఆ మేడిగడ్డ లేదా దానిలో ఉన్నటువంటి నీళ్లు పనికి రాకుండా పోయాయనేటువంటి కూడా వాస్తవం. దాన్ని మర్చిపెట్టి వెంటనే రిపేర్ చేయాలంటే ఒక సిమెంట్ బస్తా వేస్తేనే వెంటనే రిపేర్ అయ్యేటువంటి కాదు. అది ఎవరు చెప్పాలి? డ్యామ్ సేఫ్టీ అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ పాయింట్ అండి, ఇది కేసీఆర్ డిజైన్ మాకేమీ సంబంధం లేదని ఎల్ఎన్టీ అన్నది. కేసీఆర్ డిజైన్ అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి డిజైన్. దాని అర్థం దానికి ఎలాంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ లేదని కూడా లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇప్పుడు మాటల్లో ఆ విధమైనటువంటి లేఖ మనకి ఎక్కడ దొరకదు. మాటల్లో మనం చెప్పుకోవచ్చు కేసీఆర్ ఇచ్చినటువంటి డిజైన్ కాదు. కేసీఆర్ ఇచ్చిన డిజైన్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి డిజైన్. ఆ డిజైన్ మేరకు మేము కట్టాము. ఆ కట్టిన దాని తర్వాత ఏదైనా లోపం ఉంటే ఆ డిజైన్ లోపం తప్ప మాకేం సంబంధం లేదని చెప్తే దాని అర్థం. ఆ కట్టిన డిజైన్ ఆ కట్టినటువంటి దాన్ని కూడా కట్టిన నిర్మాణం పూర్తయిన తర్వాత 1 ఏడాదో 2 సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి లోపాలు ఏమైనా తలెత్తితే మేమే మా ఖర్చుతోనే చెల్లిస్తాం అనేటువంటి నిబంధన కూడా ఉంటది. అది ప్రతి ప్రాజెక్టుకి ఉంటది. ఒక కాళేశ్వరం మేడిగడ్డ అనే కాదు, ప్రతి ప్రాజెక్టుకే ఉంటది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ గడువు తీరిపోయిన తర్వాత ఈ పిల్లర్లకి ఈ లోపం ఏర్పడింది అని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్తా ఉంది. లేదు ఎల్ఎన్టీకి బాధ్యత ఉందని చెప్పి గతంలో పెద్దలు చెప్పారు. అందుకని రేపు వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్ళి మరి ఎల్ఎన్టీ చెప్పినటువంటి దాని గురించి, అదేవిధంగా వాళ్ళకు కూడా రిటైర్డ్ ఇంజనీర్లు కానీ లేదా ఇతర ఇంజనీర్లు కానీ వాళ్ళకు కూడా ఉన్నారు కనుక
వాళ్ళు ఏం చెప్తారు? అది నీళ్లు వదిలివేయటం తప్పని చెప్తారా, ఒప్పని చెప్తారా? ఒకవేళ నీళ్లు మీరేమనుకుంటున్నారు వచ్చి దాని కోటేశ్వరరావు లోపాలను గారు? సరిచేయడం మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ తీసుకువెళ్ళినటువంటి రిటైర్డ్ ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చెప్తారనుకుంటున్నారు? వాళ్ళకు అనుకూలంగా అదే చెప్తారా? చూడాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడటం వేరు, రిటైర్డ్ అయినా లేకపోతే సర్వీస్ లో ఉన్న ఒక ఇంజనీర్, ఒక నిపుణుడు చెప్పడం వేరు. అందుకని నిపుణులు అంత అడ్డగోలుగా చెప్తారని నేనైతే అనుకోను. ఏ నిపుణులైనా ఇప్పుడు బాధ్యతల్లో ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ, లేదా వీళ్ళు తీసుకెళ్లేటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు కానీ సాంకేతిక పరమైనటువంటి అంశాలు కనుక అలా అడ్డగోలుగా ఎవరైనా చెప్పేట్లయితే వాళ్ళ పరువు పోతుంది. దానివల్ల మన రాష్ట్రానికి ఒరిగేది ఏమి ఉండదు. అందువల్ల ఏం చెప్తారు అనేటువంటిది మనం వెయిట్ చేయాలి. చూసిన తర్వాత ఇందులో సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైము అవినీతికి సంబంధించి నిర్మాణంలో జరిగినటువంటి లోపాలని పర్యవేక్షించేటువంటి లోపం ఇంజనీర్ ప్రభుత్వం వైపు నుంచి ఉన్నది అనేటువంటిది ఒకటి. రెండోది ప్రాపర్ మెయింటెనెన్స్, నిర్మాణ సమయంలో లేదా అది పూర్తయిన తర్వాత ప్రాపర్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు అనేటువంటి కారణంతోనే ఒక ఇంజనీరింగ్ చీఫ్ ని, ఒక అతన్ని ఉద్యోగాల నుంచి తొలగించారు కదా. అవి విజిలెన్స్ లో బయటపడ్డాయి కదా కొన్ని అంశాలు. అసలు నిర్వహణే చేయలేదు, మెయింటెనెన్స్ చేయలేదు డ్యాములకు సంబంధించని. అందుకని అవన్నీ కూడా సమగ్రమైనటువంటి విచారణ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే దానిలో ఉన్నటువంటి అంశాలను మనం మనం ఒక అవగాహనని కలిగించుకోగలం తప్ప ముందుగానే వాళ్ళది చెప్పారు వీళ్ళది చెప్పారు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ అండి కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఇంకో పాయింట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు కదా, దానిపైన అన్నారం ఉంది, సుందిళ్ళు ఉంది, ఒక 15 రిజర్వాయర్స్ ఉన్నాయి, పిల్లర్స్ ఉన్నాయి, అనేకమైన పిల్లర్స్. మరి ఇక్కడ మేడిగడ్డకి ఏర్పడిన ఈ డ్యామేజ్ వల్ల వాటికి ఏమైనా ప్రమాదం ఉందా? వాటికి కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా? అదే కదా, ఇప్పుడు మేడిగడ్డ సుందిళ్లలో కూడా కొంత డ్యామేజ్ జరిగింది అని చెప్తున్నారు. ఆ డ్యామేజ్ ఎంత జరిగింది? ఆ డ్యామేజ్ స్వల్పమా, లేకపోతే రిపేర్లతోటి మరమ్మతు చేయొచ్చా, లేకపోతే ఏదన్నా ఎక్కువ కాలం సమయం తీసుకొని దాన్ని ఎంతవరకు డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాన్ని పునర్నిర్మించాలా? ఇప్పుడు మేడిగడ్డలో కూడా 3-4 పిల్లర్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఏ పద్ధతిలో చేయాలి, ఆ పద్ధతిలో చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, అప్పటి వరకు నీళ్ళని ఏం చేయాలి, ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందువల్ల మన దేశంలో లేదా మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి లోపాలని మనం చూసేట్లయితే, ఉదాహరణకి మన పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ లో జరిగింది ఏమిటి? డ్యామ్ పూర్తి కాకుండానే కాలువలు తవ్వేశారు అక్కడ. ఇక్కడేమో డ్యామ్ పూర్తయినా కానీ కాలువలు తవ్వలేదని దేవిప్రసాద్ గారు చెప్తున్నారు. పోలవరంలో డ్యామ్ పూర్తి కాకుండా డ్యామ్ నిర్మాణం జరగకముందే ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కాలువలు తవ్వేశారు. ఎందుకంటే ఆ రోజు కాంట్రాక్టర్లకి కట్టబెట్టడానికి కాలువలు తవ్వటం ఈజీగా ఉంటుంది కనుక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వించారు. ఇప్పుడు ఆ కాలువలన్నీ మళ్ళీ పూడిపోయినాయి. ఇంతవరకు ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఒకసారి తవ్వినటువంటి కాలువలన్నీ కూడా మళ్ళీ పాడిపడిపోయి లేదా పూడిపోవడం, అనేక రకరకాల సమస్యలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. ఇక్కడేమో ప్రాజెక్ట్ కట్టినా గానీ ₹1,00,00,000 కోట్లు కట్టిపెట్టి ప్రాజెక్ట్ కట్టినా గానీ కాలువలు తవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. అంటే ఇక్కడ కోటేశ్వరరావు గారు ఓకే, కాలువలు తవ్వలేదు, ప్రాజెక్ట్ కట్టినా కూడా నిరుపయోగంగా ఉంది. అఫ్ కోర్స్ ఒకవేళ కాలువలు తవ్వినా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నీరు వదిలే పరిస్థితి లేదు. సో మరి ఇప్పుడున్నటువంటి అంటే ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఈ 17, 18, 19, 20 పిల్లర్స్ కి సంబంధించి స్పియర్ దెబ్బతింటం చూసాం, పగుళ్ళు వచ్చేసాయి. మరి అది ఈజీగా రిపేర్ అవుతుంది అంటారా? అంటే డ్యామేజ్ ని ఎంతవరకు కంట్రోల్ చేయగలరు? ఇప్పుడు డ్యామేజ్ అందుకనే నిపుణులు నివేదించాలి. ఒకవేళ ఆ 3-4 పిల్లర్స్ కాదు, మొత్తం పిల్లర్స్ అన్ని కాబట్టి కట్టాలనుకున్నా కానీ మరొక 3,000 కోట్లు 4,000 కోట్లు అవుతుంది, లేదా 5,000 కోట్లు అవుతుంది. నా ఊరికే మనం మాట వరకు చెప్పుకుంటున్నాం. అటువంటి దాన్ని పూర్తి చేసైనా ఆ ప్రాజెక్ట్ ని వినియోగంలోకి తేవాలి. లేకపోయేట్లయితే 1,00,000 కోట్లు ఇప్పుడు గతంలో ప్రభుత్వం రీడిజైన్ చేసి అక్రమాలకు పాల్పడింది లేదా ధనాన్ని దుర్వినియోగం చేసిందని చెప్తున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, మరి జరిగినటువంటి లోపాన్ని సరిచేయడానికి ఏం చేశారనేటువంటిది కూడా జనం ఆలోచిస్తారు. అదే అడుగుదామండి, జరిగినటువంటి లోపాన్ని కాంగ్రెస్ సరిదిద్దగలదా లేదా? ఒక్కసారి మనం సంధ్యారెడ్డి గారిని అడుగుదాం. సంధ్యారెడ్డి గారు,
డెఫినెట్ గా దిద్దాలి, దిద్దాల్సిన బాధ్యత ఉంది. అడుగుదాం సంజయారెడ్డి గారు ఏం సంధ్యారెడ్డి గారితో చెప్తారో తర్వాత. మాట్లాడతాం. నేను సంధ్యారెడ్డి గారు, నేను చెప్పేది ఏంటంటే దిద్దాల్సిన బాధ్యత ఉంది. ఎస్ సంధ్యారెడ్డి గారు చెప్పండి. అంటే ఇప్పుడు కేంద్ర నిపుణుల బృందం వచ్చింది. ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలన్నా, రిపేర్ చేయాలన్నా అదనంగా ఇంకో 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు అవుతుంది. మరి అంత కెపాసిటీ ఉందా? చేయించగలరా? కెపాసిటీ ఉందా కెపాసిటీ లేదు, బాధ్యత కంపల్సరీ. ఎందుకంటే బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ఖచ్చితంగా ప్రభుత్వం ఉందండి. మీద కేంద్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలిస్తుందా ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? మొన్న సీఎం గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు మనకు రావాల్సిన నిధుల గురించి కూడా మాట్లాడిండ్రమ్మా. ఎందుకంటే కేంద్రంతో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ సఖ్యతతో లేదు అసలు. లేకుండా వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకొని మనకు రావాల్సిన నిధులు కూడా తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం ప్రాజెక్ట్ లో, వాళ్ళు కూడా భాగమే కదా, వాళ్ళు కూడా భాగస్వాములే కదా. మా కంపల్సరీ నిపుణుల చేత ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఈ దొంగ లెక్కలు వాళ్ళు చేసినట్టు బీఆర్ఎస్ చేసినట్టు ఉండదమ్మా ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ కాబట్టి ప్రజలు మా మీద నమ్మకం పెట్టిండ్రు. తప్పకుండా దానికి ఎంత రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? ఇంతకు ముందు కేటీఆర్ వాళ్ళు అడిగినప్పుడు బీఆర్ఎస్ అడుగుతోంది 6 గ్యారంటీలు అంటున్నారు, అమలు చేయరా, ఇన్ని రోజులైంది గవర్నమెంట్ లోకి వచ్చి అంటున్నారు. సీఎం ఏమంటున్నారు, మీ పార్టీ అధినేత అన్నింటికీ కూడా ఈక్వల్ గా షేర్ చేసుకుంటూ వెళ్తున్నాము అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో 50 వేల కోట్ల రూపాయల వరకు సుమారు ఈ ప్రాజెక్ట్ పైన పెట్టగలరా? పెట్టగలరంటే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఇంట్లో నుంచి ఏం పెట్టదు కదమ్మా. ప్రజలది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్తారమ్మా బాధ్యత. కన్క్లూడ్ చేద్దాం సంధ్యారెడ్డి అమ్మా. ఇప్పుడు ఏంటమ్మా కన్క్లూడ్ చేద్దాం, టైం అయిపోతుంది, బ్రీఫ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారమ్మా గ్యారంటీ పథకాలు దాని మీద అని ప్రెజర్ చేస్తారు. ఆయన 100 అబద్ధాలు చెప్పిండు, 100 చెప్పిండు, 100 చెప్పి 10 కూడా చేయలే. ఆయన గురించి ఎవరు మాట్లాడతారమ్మా? అరిగిపోయిన టేబుల్ రికార్డు గురించి, దాని గురించి మనకు అవసరం లేదు. 100% ఈ ప్రాజెక్ట్ అనేది కంపల్సరీ ప్రజలకు అవసరము. దీన్ని మొత్తం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంచి అనుభవం కూడా ఉంది, కానీ డబ్బులు లేకుండా దాన్ని ఏ రకంగా ఏ తరహా చేయాలని నిపుణులు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అందరం కలిసి దీని మీద అందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధి ఒకరు కూడా ఇది సరే, వీళ్ళు కూడా అంటున్నారు కదా 1వ తారీఖు పోతే మరి వీళ్ళు ఏమన్నా 10,000తో 20,000తో ఏమైనా చేస్తారా? సార్ చెప్పినట్టుగా స్టేట్మెంట్ లో చెప్పారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు చేస్తారని. ఇది ఒకటే కాదమ్మా, చాలా వీళ్ళు మళ్ళీ మేమే వస్తాము, మళ్ళీ మేమే చేస్తామని చెప్పేసి చాలా మందిని మోసం చేసిండ్రు. ఈ మోసం పార్టీ అనేది ప్రజలు గుర్తించిండ్రు. ఇవాళ ఇది కంపల్సరీ ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఏమైతుందో టైం అయిపోయింది, కన్క్లూడ్ చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మనకి కోటేశ్వరరావు గారు అనలిస్ట్, సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా ఇందాక మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు దేవిప్రసాద్ గారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. చూశారు కదండి, మొన్న కాంగ్రెస్ చెలో మేడిగడ్డ అంటే ఇప్పుడు మార్చ్ 1వ తారీఖున బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ అంటోంది. మరి ఈ చెలో మేడిగడ్డలో ఆ సమస్యకి ఏమన్నా పరిష్కారం కనుగొంటారా? వారితో పాటు ఇంజనీర్స్ని తీసుకువెళ్తున్న రిటైర్డ్ ఇంజనీర్స్ని తీసుకువెళ్తాము, సమ్ అథారిటీస్ని తీసుకువెళ్తాము అని చెప్తున్నారు. సో మరి వాళ్ళు ఎంతవరకు అక్కడ ఉన్నటువంటి లోపాలని చెప్తారు? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ఇలాంటివన్నీ కూడా చూడాల్సి ఉంది. ఇది వాల్టి క్వశ్చన్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.